జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం హీటెక్కుతుంది. గెలుపు కోసం 3 పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీల ముఖ్య నేతల సభలు, రోడ్ షోలతో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కు సమయం దగ్గర పడుతోంది. మరో 10 రోజులే మిగిలి ఉండడంతో క్యాంపెయిన్ను అన్ని పార్టీలు స్పీడప్ చేశాయి. ముఖ్య నేతల రోడ్ షో, సభలతో బైపోల్ ప్రచారం ఊపందుకుంది. 3 పార్టీల నాయకులు గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లు ఉప ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ చుట్టేస్తున్నారు. ఇవాటి నుంచి కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం రోడ్ షోలు, సభలు నిర్వహించబోతున్నారు. అటు మంత్రులు ఇంటింటికి తిరుగుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్ని డివిజన్లలో ఆ పార్టీ నేత కేటీఆర్ రోడ్ షోలు చేస్తున్నారు. ఇవాళ షేక్పేట్లో రోడ్ షో నిర్వహిస్తారాయన. తర్వాత బైక్ ర్యాలీలోనూ పాల్గొంటారు. ఇక బీజేపీ నేతలు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి వెళుతున్నారు. ఈసారి ర్యాలీలు, రోడ్ షోలు లేకుండా ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలవడమే ప్రచార ప్రణాళిక అని కిషన్ రెడ్డి అన్నారు. మొత్తానికి పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ బైపోల్ క్యాంపెయిన్ వేడెక్కుతోంది.